let it go. హాయ్ హాయ్. వెళ్దామా? పేరు నిషా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ డార్లింగ్. ఉండరా మధ్యాహ్నం ఏంటి మామ ల్యాప్టాప్ ఆఫ్ లో ఉంది? ఓ ఇది ఇంకా ఆన్ అవ్వలేదా? అయ్యో, అది సరిగానే నేను నిషా కలిసి అమెరికా వెళ్ళబోతున్నాం. రే అలా వెళ్లే దారిలో నన్ను ఏ దుబాయ్ లోనే దించేసి వెళ్ళిపోరా. ఒంటెలు మేపుకుంటాడు బతికేస్తాను. మీ బాబుకు దొరికానంటే నా తోలు తీసి ఉప్పు పాత్ర వేసేస్తాడు. నాయనా నువ్వు అమెరికా కాదు కదా ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళినా మీ బాబు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నరికి పోగులు పెడతాడు. బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. ఒకటిగా ప్రయాణం చేస్తే ప్రాబ్లం ఏంటి? ఓకే ఓకే, అతనితో నీకు పని అయిపోయిందిగా, కట్ చేసే. మధ్యాహ్నం నువ్వేం చెప్పాలనుకున్నా వెంటనే చెప్పాయి. ఎందుకంటే ఒక సూపర్ పక్కన ఇద్దరు ముగ్గురు ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు. అతను నాకు ఎంత సహాయం చేశాడు. ప్రాపర్ గా ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు. దట్స్ వై ఐమ్ టేకింగ్ అవుట్ ఫర్ కాఫీ. ఈ రోజు నా మనసులో ఉంది తనకి చెప్పేస్తాను. ఆ తర్వాత మేమిద్దరం లవర్స్ గా ఎగురుకుంటూ వెళ్తాం. నాకు నచ్చిన పని నేను చేస్తాను. నాకు కళ్యాణ్ బాగా నచ్చాడు అండ్ ఈస్ గోయింగ్ టు బి మై బెస్ట్ ఫ్రెండ్. దయచేసి ఇంకెవరు ఈ విషయంలో నాకు సలహాలు ఇవ్వద్దు. గాట్ ఇట్? చంటి, ఏంటి సాయంత్రం ఎప్పుడు అవుతుంది? మధ్యాహ్నం తర్వాత అవుతుంది. మరి మధ్యాహ్నం ఎప్పుడు అవుతుందిరా? ఇదేరా మధ్యాహ్నం, ఇదే మధ్యాహ్నం, ఇదే మధ్యాహ్నం. I generally like mocktails, you know. I like the way it's presented. అవును, అమెరికాకి వెళ్ళి ఎక్కడ ఉంటావు? ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా? ఎవరు లేరు. మేబీ నీలా ఎవరైనా కొత్తగా పరిచయం అయితే బాగుంటుంది. కళ్యాణ్, నువ్వు కూడా నాలాగా అమెరికా వెళ్ళాలని చాలా టెన్షన్ పడ్డావు కదా? ఎనీ ప్రాబ్లం? అదేం లేదు. ఏప్రిల్ 18వ తారీఖులోపు ఆ టెన్నీ కాస్ట్ నేను అమెరికాకు వెళ్ళి తీరాలి. లేకపోతే నా జీవితం తలకిందులు అయిపోతుంది. ఏంటి విషయం? అదొక పెద్ద స్టోరీలే, చెప్పిన అర్థం కాదు. మనం ఎటు రేపు అమెరికా వెళ్ళిపోతున్నావుగా, టెన్షన్ ఎందుకు? హ్యాపీగా ఉండొచ్చుగా. అది సరే, నేను నిన్ను ఫస్ట్ డే నుంచి చూస్తున్నాను. అమెరికాకు వెళ్ళాలి వెళ్ళాలి అంటున్నావు గానీ ఎందుకు వెళ్ళాలో చెప్పలేదే? చెప్పలేదు కదూ. ఐఎమ్ సారీ. నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసావు. నీతో కూడా నేను ఎందుకు అమెరికా వెళ్తున్నానో చెప్పడం మర్చిపోయాను. ఏది గెస్ చేయి చూద్దాం. హే కమ్ ఆన్, నో సస్పెన్స్, నువ్వే చెప్పు. ఓకే, ఏప్రిల్ 18 నాకు అమెరికాలో పెళ్లి. ఏంటలా చూస్తున్నావు? దీనికి ఇన్నాళ్ళు అంత టెన్షన్ పడ్డాను. ఇతనే నా శ్రీవారు, పేరు సంతోష్. నైస్. కొన్నాళ్ళు ఫేస్బుక్ లో చాటింగ్ చేసి చేసి ప్రేమించుకోవడం మొదలు పెట్టాం. నేను ఇంతవరకు సంతోష్ నేరుగా చూసిందే లేదు తెలుసా. ఇప్పటి వరకు అన్ని ఫోన్లో ఈమెయిల్లోనే. మా అక్క యుఎస్ లో ఉంది కదా, సంతోష్ మా అక్కని కలిసి నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. మా అక్క కూడా ఓకే అనింది. తను బాగా నచ్చాడంట. తను ఇండియా రావడం కుదరలా. అందుకే నేనే అమెరికా వెళ్ళి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. 10 రోజుల ముందే నేను వెళ్ళిపోయి ఉండేదాన్ని. కానీ పాస్పోర్ట్ మిస్ అవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని టెన్షన్స్ ఫేస్ చేశాను. పెళ్ళే వద్దని నేను అమెరికాకు వెళ్తున్నాను, నువ్వు పెళ్లి చేసుకోవాలని అమెరికాకు వెళ్తున్నావు. విధి మనతో ఎలా ఆడుకుంటుందో చూసావా? మనం ఎందుకు కలవాలి, కలిసి తిరగాలి, నేనెందుకు నిన్ను ప్రేమించాలి? నేను నీ వెనకే తిరుగుతున్నప్పుడు ఈ నిజాన్ని నువ్వు నాకెందుకు చెప్పలేదు? చెప్పు, చెప్పవే. హే కళ్యాణ్, వేర్ ఆర్ యు మ్యాన్? నేను మాట్లాడుతూనే ఉన్నాను, నీ ఫేస్ లో రియాక్షన్ లేదు. ఏం లేదు, అమెరికాలో పెళ్ళంటే మీ వాళ్ళందరినీ వదిలేసుకుని వెళ్ళాలి కదా, దాని గురించి ఆలోచిస్తున్నా. ఇదే న్యాయం. అమ్మాయిలకి పెళ్ళైతే మాత్రం అయిన వాళ్ళందరినీ వదిలేసుకోవాలా ఏంటి? దానికి నేను అస్సలు ఒప్పుకోను. హే, మై హార్టీ విషెస్ ఫర్ యువర్ మ్యారీడ్ లైఫ్. ఇది కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. హే, యూఎస్కి వెళ్ళాక నన్ను మర్చిపోగా. తప్పకుండా నా హస్బెండ్ ని కలవాలి. We should be friends, right? Sure. చాలా పనులు ఉన్నాయి. I'll make a move. వదిలేరా, ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతే. మోసం చేయటం వాళ్ళ నైజం. తనకి పెళ్లి కాబోతుందన్న విషయం దాచిపెట్టి నిన్ను ఒక ట్రావెల్ ఏజెన్సీలో ఉపయోగించుకొని పని అయిపోయాక హ్యాండ్ ఇచ్చింది. తప్పు నాదేరా. నేనే తన గురించి తెలుసుకోకుండా ప్రేమించడం మొదలు పెట్టాను. అంటే మిగతా వాళ్ళందరూ బయోడేటాలు చూసి మరీ లవ్ చేస్తున్నారా? నాకు తెలియక అడుగుతాను, ప్రేమలో పడగానే మీ మైండ్ లో బ్లాక్ అయిపోతాయా?
ఏరా ఆ అమ్మాయి నిన్ను అంత మోసం చేసిన తర్వాత కూడా నీకు అమ్మాయి మీద కోపం రావట్లేదట్రా? ఇప్పుడు నాకు మిగిలిన హ్యాపీనెస్ ఏంటో తెలుసా? తనతో 20 గంటల సేపు ఒకే ఫ్లైట్లో కలిసి ట్రావెల్ చేయడమే. నాకు ప్రాప్తం అంతేరా. రే, నువ్వు అన్ని ప్యాక్ చేసి పెట్టు. ఫ్లైట్ రాత్రి 1:30కి. కాల్ టాక్సీ బుక్ చేశాను. నేను వెళ్ళి డాలర్స్ మార్చుకొని వస్తాను. అమ్మో నా మొగుడు ఊరికెళ్ళా పద. వద్దు, నేను రాత్రి ట్రైన్లో వస్తాను మామయ్య. నేను దానికి ఒప్పుకోను. వెంటనే మాతో బయలుదేరు. అది కాదు నాన్న, నా ఆఫీస్ ఫ్రెండ్స్ అందరూ నాతో వస్తానన్నారు. అదంతా మేము చూసుకుంటాం. 11:30కి ఫ్లైట్. బయలుదేరు. నేను ఎందుకు చెప్తున్నాను కొంచెం. రేయ్, పెళ్లికడు కదా అని చూస్తున్నాను. అనవసరంగా రెచ్చగొట్టకు. పద. చివరిసారిగా చెప్తున్నాను, ఏదైనా సరే ఊరికెళ్ళి మాట్లాడుకుందాం. రేయ్, సామాన్లు మొత్తం బండిలోకి ఎక్కించండి రా. ఎక్కించండి, వెళ్ళండి. సామాన్లు బండిలో ఏంట్రా? తొందరగా జాగ్రత్త. రండి, కిషన్ తీసుకురా. రే, నా మాట వినరా. మొండి పట్టు పట్టకు. ముందు ఊరు వెళ్ళిపో. మిగతా సంగతి తర్వాత చూసుకుందాం. అవును, నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. అందుకే అమెరికాకు వెళ్ళిపోదాం అనుకున్నాను. అందులో తప్పేంటి? ఆడికి పెళ్లి ఇట్టం లేదంటే బలవంతం చేస్తారే. ఏ ముసల్దానా మాట్లాడకుండా ఉండలేవా? ఇలా చూడు కిట్టయ్యా, పిల్ల సుక్కలా ఉంటది, లక్షణంగా ఉంటది, బాగా చదువుకుందయ్యా, బోల్డ్